అందుకైతే మన వెబ్‌సైట్‌లో ఎలా లాగిన్ అవ్వాలని చెప్పేసి చాలామంది నన్నైతే అడుగుతున్నారనమాట. సో, దానికోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, మీ వెబ్‌సైట్‌లో ఎలా లాగిన్ అవ్వాలో చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత వెబ్‌సైట్ అయితే ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో, ఇక్కడ యూజర్ నేమ్ ఇక్కడ చూస్తే యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. సో, యూజర్ నేమ్, పాస్వర్డ్ కావాలంటే సో, మనకి ఇంకా ఇందులో అకౌంట్ రాలేదు కాబట్టి మనం ఇంక ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకోలేదు కాబట్టి మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రాదు. సో, మనం ఏం చేయాలంటే ఇప్పుడు డైరెక్ట్ కిందకి స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది. డైరెక్ట్గా కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేయాలి. సో, కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏదో ఒక మెయిల్ వస్తుంది. మీ ఈమెయిల్ని క్లిక్ చేసుకుంటే నేనైతే ఈమెయిల్ క్లిక్ చేసుకున్నాను. సో, ఈమెయిల్ క్లిక్ చేసుకున్న వెంటనే నాకైతే సక్సెస్ఫుల్గా అయితే నా వెబ్సైట్లో అయితే ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో, మీకు టోటల్గా ఫస్ట్ మీరు ఇంటర్ఫేస్లోనే ఫస్ట్ మీకు టోటల్గా కనపడేది యూజర్ నేమ్, టోటల్ స్పెండ్, టోటల్ బ్యాలెన్స్, టోటల్ ఆర్డర్స్, టోటల్ బ్యాలెన్స్ అని మీకు టోటల్ 4 కనబడతాయి. సో, మీకు ఫస్ట్ అనేది ఏంటంటే మీ యూజర్ నేమ్ ఏదో ఒకటి ర్యాండమ్గా క్రియేట్ అవుతుంది. సో, టోటల్ స్పెండ్ అనేది మీరు వెబ్సైట్లో ఇప్పటిదాకా ఎంత ఆర్డర్ పెట్టారు, ఎంత అమౌంట్ మీరు స్పెండ్ చేశారని ఉంటుంది. సో, టోటల్ ఆర్డర్స్ అనేవి మీ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి, మీ ఎన్ని ఆర్డర్ పెట్టారు, టోటల్గా వెబ్సైట్ మొత్తంలో ఎన్ని ఆర్డర్స్ జరిగాయి అని అక్కడ చూపిస్తుంది. సో, టోటల్ బ్యాలెన్స్ అనేది ఈ టోటల్ బ్యాలెన్స్లో అమౌంట్ ఉంటే మాత్రమే మీరు మన వెబ్సైట్లో ఆర్డర్ పెట్టగలరు. సో, యాడ్ ఫండ్స్ ఎలాగో మీకు నెక్స్ట్ చెప్తాను. సో, ఫస్ట్ ముందు కిందకి స్క్రోల్ చేసుకోవాలి. కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కేటగిరీ ఉంటుంది. అంటే ఇప్పుడు కేటగిరీ మీన్స్ మీకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, లైక్స్ ఇవన్నీ కూడా ఈ కేటగిరీలోనే ఉంటాయి. సో, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ఆల్రెడీ వ్యూస్లో సెలెక్ట్ అయి ఉంటుంది. వ్యూస్ కావాల్సిన అనుకున్న వాళ్ళు డైరెక్ట్ సెలెక్ట్ అయిపోయి రెడీగా ఉంటుంది. సో, డైరెక్ట్గా ఇప్పుడు నేను ఈ కేటగిరీ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, కేటగిరీ మీద క్లిక్ చేసిన వెంటనే సో మన వెబ్సైట్లో ఏ సర్వీసెస్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ విజిబుల్ అవుతాయి. సో, మీకు ఫస్ట్ ఇక్కడ చూపిస్తాను చూడండి. మీకు ఒకవేళ లైక్స్ కావాలనుకోండి, ఇదే మళ్ళీ కేటగిరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ సెకండ్ ఆప్షన్ లైక్స్ అనమాట. సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న వెంటనే లైక్స్ సెలెక్ట్ అయిపోద్ది. సో, లైక్స్లో కూడా క్వాలిటీస్ ఉంటాయండి. ఈ సర్వీసెస్ అని ఏదైతే ఉందో ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే మీకు మన దగ్గర ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఈ ప్రైస్ బట్టి మీకు ఎంతైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ 22 రూపీస్ నుంచి 55 రూపీస్ వరకు కూడా మనకి సర్వీసెస్ అయితే ఉంటాయి. సో, సపోజ్ ఒకవేళ మీరు 22 రూపీస్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇది క్లిక్ చేసుకొని సో, మీకు ఇలా మొత్తం ఇలా వస్తుంది. కిందకి ఇలా స్క్రోల్ చేస్తే మీకు డైరెక్ట్ ఇక్కడ ఈ లింక్ అన్న దగ్గర మన వీడియో లేదా పోస్ట్ లింక్ అయితే ఇక్కడ పెట్టాలండి. నెక్స్ట్ క్వాంటిటీ అంటే మీకు ఎన్ని లైక్స్ కావాలి అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను సపోజ్ ఒక 1000 లైక్స్ ఒక 2000 లైక్స్ ఎంటర్ చేస్తున్నాను. 2000 లైక్స్ ఎంటర్ చేసిన తర్వాత నాకు 45 రూపీస్ అవుతుందండి ఇక్కడ చెక్ చేసుకుంటే ఛార్జ్. సో, ఈ 45 రూపీస్కి నేను ఆర్డర్ పెట్టాలంటే డైరెక్ట్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ లింక్ యాడ్ చేయాలి, క్వాంటిటీ ఎంత కావాలో యాడ్ చేసుకోవాలి, తర్వాత ఛార్జ్ ఇక్కడ ఇక్కడ ఛార్జ్ చూపిస్తుంది. సో, నెక్స్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలంటే నెక్స్ట్ ఈ కిందన న్యూ ఆర్డర్ అని ఉంటుంది. ఈ న్యూ ఆర్డర్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. సో, అన్నట్లు కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేయాలంటే కేటగిరీ మీద క్లిక్ చేసుకోవాలి. కేటగిరీ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన సర్వీస్ని ఎంచుకోవాలి. నాకు ఒకవేళ ఫాలోవర్స్ కావాలంటే ఫాలోవర్స్ సర్వీస్ని ఎంచుకుంటాను. థర్డ్ ఆప్షన్ ఎంచుకుంటే ఫాలోవర్స్ సెలెక్ట్ అవుతుంది. సో, మళ్ళీ సర్వీస్ మీద ఎంత ప్రైస్ ఉన్నాయో చెక్ చేసుకోవడానికి మళ్ళీ సర్వీస్ మీద క్లిక్ చేసుకుంటాను. సర్వీస్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ప్రైజెస్ ప్లస్ అన్ని సర్వీసెస్ కూడా కనబడతాయి. సో, నాకు 196 రూపీస్ నచ్చింది కాబట్టి 196 రూపీస్ ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకుంటున్నాను. సో, 190 మీద క్లిక్ చేసిన తర్వాత నాకైతే ఇలా వస్తుంది. సో, దీన్ని మళ్ళీ కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్, నెక్స్ట్ క్వాంటిటీ నాకు 1000 కావాలి. ఇప్పుడు నేను లింక్కి నార్మల్గా ఏదో ఒకటి పెడుతున్నాను నార్మల్గా. సో, ఇక్కడ క్వాంటిటీ అంటే మనకి ఒక 1000 ఫాలోవర్స్ కావాలనుకుంటే 1000 ఎంటర్ చేయొచ్చు. లేదా ఇప్పుడు 10K ఫాలోవర్స్ కావాలంటే 10,000 యాడ్ చేస్తే సో, ఇక్కడ మీకు టోటల్ ఛార్జ్ కూడా చూపిస్తుంది. సో, ఇక్కడ 10K ఫాలోవర్స్కి 1964 రూపీస్ అవుతున్నట్టుగా చూపిస్తుంది. సో, నెక్స్ట్ ఈ 1960 ఇలా 10K ఫాలోవర్స్ ఆర్డర్ పెట్టాలంటే డైరెక్ట్గా మీ ఫండ్స్ మీ వాలెట్లో 1964 ఫండ్స్ ఉండాలి. నీ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. సో, ఫస్ట్ మీరు ఆర్డర్ ఎలా పెట్టాలో చూసారు కదా. మీరు ఇప్పుడు మీ వాలెట్లో అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. సో, మరి పైకి స్క్రోల్ చేసేస్తే ఇక్కడ మీకు టోటల్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది. ఈ టోటల్ బ్యాలెన్స్ పక్కనే బ్లూ కలర్లో యాడ్ ఫండ్స్ అని ఉంటుంది. సో, యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయాలి. యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. సో, ఇక్కడ మీరు మినిమం 10 రూపీస్ నుంచి 20,000 రూపీస్ ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఒక 1000 ఆర్డర్ పెడదాం అనుకున్నారు, 1000 వచ్చేసి 160 రూపీస్ ఉందనుకోండి. సో, ఈ స్కానర్కి 160 రూపీస్ ఫోన్పే ద్వారా ఫోన్పే చేసి మీకు ఫోన్పేలోనే ఇన్స్ట్రక్షన్ మీకు ఫోన్పేలో చూపిస్తుంది చూడండి. ఫోన్పే స్క్రీన్ షాట్లోనే మీకు ఇక్కడ యూటీఆర్ అని చెప్పేసి ఉంటుంది చూడండి. ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఉంది ఆల్రెడీ. ఆ యూటీఆర్ని
కాపీ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ ఎంటర్ యూటీఆర్ దగ్గర ఆ యూటీఆర్ లింక్ని ఇక్కడ పెట్టి నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ మీరు ఆ ఫోన్పే ద్వారా ఎంత అమౌంట్ చేశారని చెప్పేసి ఇప్పుడు ఆ యూటీఆర్ ద్వారా 100 రూపాయలు చేశారంటే 100 రూపాయలు ఎంటర్ చేసి నెక్స్ట్ ఈ వెరిఫై ట్రాన్సాక్షన్ కొడితే డైరెక్ట్ మీకు వాలెట్లోకి అయితే యాడ్ అయిపోతాయి. వెరిఫై ట్రాన్సాక్షన్ కొడితే వాలెట్లోకి యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ మీరు మళ్ళీ ఈ పైన స్క్రీన్ 3 లైన్స్ కనబడతాయి. ఈ 3 లైన్స్ని క్లిక్ చేసి మీకు ఇలా ఇలా అయితే కనబడుతుంది. ఇలా చూసిన తర్వాత మీకు ఇక్కడ న్యూ ఆర్డర్ ఉంటుంది. మళ్ళీ న్యూ ఆర్డర్ మీద క్లిక్ చేసుకుంటే మీరు మళ్ళీ సేమ్ మీ ప్రొఫైల్కి అయితే వచ్చేస్తారు. సో అప్పుడు మీరు అమౌంట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫండ్స్ మీకు 10 రూపీస్ చూపిస్తాయి. ఆ 10 రూపీస్తో మీకు ఏ సర్వీస్ వస్తుందో ఆ సర్వీస్ని ఇక్కడ మళ్ళీ కేటగిరీ మీద క్లిక్ చేసుకొని కేటగిరీ మీద క్లిక్ చేసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఏ కేటగిరీ కావాలంటే ఏం కావాలంటే అన్నీ కూడా ఇందులో ఉంటాయి. కామెంట్స్ కావాలంటే కామెంట్స్ అన్నీ కూడా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి మన నెంబర్కి 6281852573కి. థ్యాంక్ యూ.